శ్రీ గురుభ్యో నమః. మనము శారదామాత చరితామృతాన్ని చూస్తున్నాము. వేదకాల పునరాగమనము. నాతో పాటు జీవితాంతం నువ్వు జీవించాలి కదా, రా మనం వివాహం చేసుకుందాము. సుఖాన్ని ఆశిస్తూ నేను ప్రాణిగ్రహణం చేస్తున్నాను అంటూ అగ్ని సాక్షిగా ఒక పురుషుడు ఒక స్త్రీని పాణిగ్రహణం చేసే వివాహ బంధము మానవ బాంధవ్యాలలో అత్యున్నతమైన స్థానాన్ని పొంది ఉంది. గిరిగిరా తిరుగుతూ పోయే ప్రపంచ చక్రపు నిరాటంకం మునుగుడుకు ప్రకృతి విధించిన బంధమే అది. శ్రేష్ఠులైన వారసులను ప్రసాదించే ఒక పవిత్ర యజ్ఞమనే భావంతోనే వివాహాన్ని మన ప్రాచీనులు పరిగణించారు. ఈ ఆదర్శం నుండి వైదొలిగినప్పుడు వివాహం పవిత్రతను కోల్పోతుంది, నిమ్న స్థితికి దిగజారుతుంది. ప్రస్తుత సమాజంలో ఆ స్థితే చోటు చేసుకుంది. దారి తప్పిన సమాజానికి ఆదర్శప్రాయమైన మార్గాన్ని చూపడమే శారద శ్రీరామకృష్ణుల అవతార ఉద్దేశమని ప్రారంభంలోనే చెప్పి ఉన్నాము. శారదాదేవి శ్రీరామకృష్ణులు కామవాంఛ తమ జీవితాల్లో ప్రవేశించరాదనే విషయంలో ఎంతో అప్రమత్తతను వహించారు. చరిత్ర ఇంతదాకా కనీ విని ఎరుగని ఆధ్యాత్మిక సాధనలను 12 సంవత్సరాలు నిరంతరాయంగా అనుష్ఠించి శ్రీరామకృష్ణులు తమను పూర్తిగా భగవంతుని పరికరంగా మలుచుకొని అర్పించుకున్నారు. ఆయన మనస్సే కాక దేహం సైతము దివ్యత్వాన్ని సంతరించుకుంది. ఆయనలో విషయవాంఛనలు అణుమాత్రమైన ఉండడానికి ఆస్కారమే లేదు. కానీ శారద ఇప్పుడిప్పుడే సాధనాపదంలో అడుగిడుతోంది. ఆమె మనస్సు ఎలాంటి స్థితిలో ఉందోనన్న సంశయము ఆయనకు కలిగింది. ఒకరోజు తమ సంశయాన్ని నేరుగా ఆమెకి, అవును శారద, నన్ను లౌకిక లంపటంలోకి లాగడానికి నువ్వు వచ్చావా అంటూ వ్యక్తం చేశారు. తక్షణమే సూటిగా జవాబు చెప్పారు. కానే కాదు, నేనెందుకు మీ జీవితాన్ని పాడు చేయాలి, మీ సాధనలో సాయపడ్డానికే వచ్చాను అంది శారద. ఆమె జవాబులో లేసమైన లౌకికత లేదు. శ్రీరామకృష్ణుల మనస్సు తేలికపడింది. ఆమె అంత పావని కాకపోయి ఉంటే నేను కూడా ఇంద్రియ వివశుడినై లౌకిక జీవితంలో మునిగిపోయి ఉండనని నిశ్చయమేముంది. వివాహానంతరము కాళీమాతను నేను, అమ్మ, ఈమె మనసులో నుండి కామగంధాన్ని పూర్తిగా తొలగించేయి అంటూ ప్రార్థించాను. నా ప్రార్థన 100కి 100 పాళ్ళు ఈడేరడము శారద జీవితంలో కనిపించింది అంటూ కాలాంతరంలో జ్ఞాపకం తెచ్చుకొని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. శ్రీరామకృష్ణుల ప్రశ్నకు శారద టక్కుని జవాబు చెప్పినప్పటికీ ఆ ప్రశ్నగానే ఆమెలో నిలిచిపోయింది. ఒకరోజు రాత్రి శ్రీరామకృష్ణుల పాదాలు ఒత్తుతూ ఆమె, అవును, నన్ను మీరెలా చూస్తున్నారు అని అడిగింది. తక్షణమే శ్రీరామకృష్ణులు, ఎందుకు, మాతగానే ఆనంద స్వరూపిణి అయిన జగజ్జనని స్వరూపంగానే నిన్ను చూస్తున్నాను. ఆలయంలో విగ్రహ రూపంలోని ఆమె ఈ దేహాన్ని కన్న తల్లిగా నహబత్తులో ఇప్పుడు ఆమె నా పాదాలు ఒత్తుతుంది అని అన్నారు. శారదకు అంతా అర్థమైపోయింది. ఈయనకు పిచ్చికి ఎలాంటి సంబంధం లేదనే కాక మనస్సులో స్పష్టత గల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి ఈయన మాత్రమే అని కూడా ఆమెకు చక్కగా అవగతమయ్యింది. శారద రామకృష్ణుల్లో ఏవైనా సంశయాలు ఉండిన పక్షంలో అవన్నీ పటాపంచలైపోయాయి. కలిసి ఉంటున్న రోజుల్లో పరస్పరము సహాయం చేసుకుంటూ ఉన్నత జీవితం గడపాలనే తీర్మానంతో ఇద్దరూ జీవించసాగారు. శారద పగటివేళ నహబత్తులోను, రాత్రిపూట శ్రీరామకృష్ణుల గదిలోనూ గడిపింది. ఒకే గదిలోనే కాకుండా ఒకే పరుపు మీదే ఇద్దరూ శయనించారు కూడాను. ఇక్కడ మనం కాస్త యోచించాలి. శ్రీ శారదాదేవి జీవిత చరిత్రకారుల్లో ఒకరైన శ్రీమద్ గంభీరానంద స్వామి రాస్తున్నారు. మానవ జీవితానికి అతీతంగా నిలిచిన ఎటువంటి దంపతులను గురించి వ్రాయడానికి ఎంత ప్రయత్నిస్తున్నామో పాఠకులకు అవగతమై ఉంటుంది. ఇది ఎంత ప్రయాసతో కూడిన ప్రయత్నమో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంద్రియ సుఖాలకు, శారీరక సంపర్కాలకు వారు అతీతంగా జీవించారు. ఆ పవిత్రాత్మల జీవితాలను నిజానికి కొంతైనా అవగతం చేసుకోవాలంటే మనము మన లౌకిక చింతనలను, జీవితం గురించి మన నిర్ణయాలను, విషయ సుఖాల పట్ల లాలసను కొంత దూరంగా ఉంచే తీరాలి. త్వచ్చరణోయ సపర్య మర్యాద తరళకరణానాం అసులభ. మనోనిగ్రహరహితులు దేవీ పాదాలను సమీపించి పూజ చేయలేరు అంటున్నది సౌందర్యలహరి. ఈ నియమాన్ని పాటించి మనము ఈ ఉన్నత జీవితం గురించి ఒకంత యోచిద్దాము. వారెందుకు ఈ విధంగా జీవించాలి? ఖచ్చితంగా లోకానికి ఆదర్శప్రాయంగా ఉండడానికే. ఎలాంటి ఆదర్శము? శారీరక సుఖమే జీవిత సర్వస్వం కాదన్నదే ఆ ఆదర్శము.
దీన్నే వేదకాల పునరాగమనంగా పేర్కొనాలి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు సాటిలేనివి. అమృతపుత్రుల్లారా అంటూ మానవాళిని ఆహ్వానిస్తూ అంధకారానికి అతీతంగా ఉన్న సూర్యదీప్తితో ప్రకాశించే భగవతుణ్ణి సాక్షాత్కరించుకున్నాను. ఆయన్ని ప్రత్యక్షం చేసుకోవడం వల్ల మాత్రమే మానవుడు మృత్యువుకు అతీతమైన మహోన్నత స్థితిని చేరుకుంటాడు. ఇది తప్ప మరో మార్గం లేదు అంటూ భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడమే ఉన్నత ఆదర్శంగా స్వీకరించింది మన ఋషులే. స్త్రీకైనా పురుషుడికైనా ఆదర్శము అదే. జీవితంలో ప్రతిదీ ఆదర్శం వైపుగానే కార్యోన్ముఖులవ్వాలి. ప్రతి వ్యక్తి తన జీవితానికి అవసరమైన కూడు గుడ్డ నీడలను ఈ ప్రపంచం నుండి గ్రహిస్తున్నాడు. ఆ రుణాన్ని తీర్చడము అతని కర్తవ్యము. అందునిమిత్తమే అతడు సంతానోత్పత్తికి పాల్పడతాడు. తద్వారా ఈ ప్రపంచ చక్రము నిరాటంకంగా తిరగడానికి అతడు ఒక పరికరం అవుతాడు. అందుకే వివాహము స్త్రీ పురుషుల ఇద్దరి ఆదర్శము పారమార్థిక జీవితమే. మధ్యలో కర్తవ్యపు ఆవాహనమే వివాహమనే పవిత్ర బంధము. తద్వారా సత్సంతానోత్పత్తి. ఇదే వేదకాల ఆదర్శమై ఉప్పారింది. కాలప్రవాహంలో ఆ ఆదర్శము క్షీణింపసాగింది. అందుకు తోడు పరాయి సంస్కృతి తాకిడితో అంతా తలక్రిందులయ్యింది. ఫలితంగా మన దేశానికి పట్టిన గతి అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి వేదకాల వివాహ ఆదర్శాన్ని పునరుజ్జీవింపచేయడము కాలావశ్యకతగా పరిణమించింది. ఆ ఆవశ్యకతను తీర్చడానికి శారదా రామకృష్ణుల వివాహము. శారదా శ్రీరామకృష్ణులు పరస్పర సహాయంతో గృహస్థ జీవితాన్ని పారమార్థిక జీవితంగా తీర్చిదిద్దుకోవాలని ఉద్దేశించినట్లు ఇంత క్రితమే చూసాము. శారద మూలంగా జీవితంలో తమనొక అగ్ని పరీక్షకు గురి చేసుకొనించారు శ్రీరామకృష్ణుడు. సాంప్రదాయానుసారము ఆయన సన్యాసం స్వీకరించారు. ఆయన వివాహితుడని తెలుసుకున్నప్పుడు ఆయన గురువు తోతాపురి ఇలా అన్నారు: ఒక వ్యక్తిలో స్త్రీ పురుష భేద భావం నిలిచి ఉన్నంత దాకా అతడి పావనత్వము పరిపూర్ణతను సంతరించుకొన్నదని పరిగణించము. ఈ దశను అతిక్రమించి సర్వత్రా పరబ్రహ్మస్వరూపుడైన భగవంతుడిని దర్శించే వ్యక్తి మాత్రమే బ్రహ్మజ్ఞాని, బ్రహ్మంలో స్థిరంగా నెలకొన్నవాడని పరిగణించాలి. అటువంటి వ్యక్తికి భార్య ఆటంకమే కాదు. ఈ అభిప్రాయాన్ని తమ జీవితంలో ప్రత్యక్షంగా పరీక్షించి చూడగోరారు శ్రీరామకృష్ణులు. ఒకరోజు రాత్రి శారద శ్రీరామకృష్ణుల ప్రక్కన మంచం మీద నిద్రిస్తోంది. అప్పుడు శ్రీరామకృష్ణులు తమ మనస్సులో ఇలా వివేచింపసాగారు: ఓ మనసా, ఇదొక స్త్రీ శరీరము. లోకులు దీన్ని గొప్ప భోగ వస్తువుగా ఎంచుతారు. దీన్ని అనుభవించడానికి పడుకాపులు కాస్తారు. కానీ దీనికోసం పోతే దేహ చైతన్య భావంలోనే కూరుకుపోతారు. దాన్ని అతిక్రమించి సచ్చిదానంద ఘనుడైన పరమాత్మను అనుభూతి చేసుకోలేరు. ఓ మనస, లోపల ఒక భావనకు ఆశ్రయమిచ్చి బయట తద్విరుద్ధ వైఖరి ప్రకటించకు. నిజం చెప్పు, నీకు ఈ శరీరం కావాలా, భగవంతుడి కావాలా? నువ్వు దీన్నే కోరే పక్షంలో నీ ముందే ఉంది, అందుకో. ఇలా వివేచిస్తూ శారద దేహాన్ని స్పృశించాలనే భావన మనస్సులోకి వచ్చి రాక మునిపే ఆయన మనస్సు కుదించుకుపోయి ప్రగాఢ సమాధిలో లీనమైపోయింది. ఆ రాత్రి అది మామూలు భావభూమికి దిగి రాలేదు. మరునాడు భగవన్నామాన్ని పదే పదే ఉచ్చరించిన తర్వాత ఎంతో ప్రయత్నం మీదట ఆయనకు బాహ్య స్మృతి తెప్పించగలిగారు. శారదా శ్రీరామకృష్ణుడు గడిపిన అత్యున్నత జీవితంలోని ఒక అంశాన్ని పై సంఘటన మనకు తెలియజేస్తోంది. దేహభావనే అక్కర్లేదు. ఈ ఉన్నతతమ జీవితంలో ఇద్దరికి సమపాలు ఉండడాన్ని మనం కాదనలేము. శారదాదేవి జీవిత చరిత్ర రచించిన శ్రీ తపస్యానంద స్వామి ఇలా రాసున్నారు: శ్రీరామకృష్ణుల భావన జీవితంలో శారదాదేవి పాత్రని లోకమంతా అవగతం చేసుకోలేదు. కామగంధరహిత పావన జీవితాన్ని శ్రీరామకృష్ణులు గడపడానికి అత్యున్నత స్థితి, పవిత్రతలే కారణంగా చూపడుతున్నాయి. అది సరికాదు, శారదాదేవికి కూడా దానిలో సగపాలు ఉంది. ఆయనకున్నటువంటి ఉన్నత స్థితి, పవిత్రత ఆమెలో కొరబడి ఉంటే ఆమె ఎలా ఈ ఆదర్శాన్ని స్వీకరించగలుగుతుంది? ఆయన ఆదర్శమయ జీవితానికి ఎలా సహాయకురాలై విరాజిల్లుతూ ఉంటుంది? ఈ అద్భుత దంపతులు ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకున్నారని చెప్పాము. వారికి రాత్రులు ఎలా గడిచాయి? శ్రీరామకృష్ణులు వరుసగా దివ్యస్థితుల్లో నెలకొని ఉండేవారు. భయాశ్చర్యాలతో శారద ఆయన చూస్తూ ఉండిపోయేది. ఆ రోజులను గురించి కాలాంతరంలో మాతృదేవిలా చెప్పడం కద్దు. గురుదేవులు పొందిన దివ్యస్థితులను మాటల్లో వివరించలేను. పారవశ్య స్థితిలో ఒకప్పుడు ఏడ్చేవారు, ఒకప్పుడు నవ్వేవారు, ఒకప్పుడు ప్రగాఢ సమాధిమగ్నులయ్యేవారు. కొన్ని రాత్రులు పూర్తిగా స్పృహ లేకుండా ఉండేవారు. సంభ్రమాశ్చర్యాలతో నా శరీరం వణికిపోయేది.
భార్య వశస్థితి అంటే ఏంటో అప్పటికి నాకు ఇంకా తెలియదు. ఎప్పుడు తెల్లవారుతుందోనని ఆందోళనతో నిరీక్షించేదాన్ని. ఒకరోజు సమాధి స్థితి చాలాసేపు కొనసాగినప్పుడు భయపడి హృదయాన్ని రప్పించాను. అతడు వచ్చి గురుదేవుల చెవిలో భగవన్నామాన్ని పలుమార్లు ఉచ్చరించాడు. ఆ తర్వాత కాసేపటికి కొంచెం బాహ్య స్మృతిలోకి రాసాగారు. నా పరిస్థితిని అర్థం చేసుకున్న గురుదేవులు ఫలానా సమాధి స్థితిలో ఫలానా మంత్రం తమ చెవుల్లో ఉచ్చరించాలని నాకు నేర్పారు. ఆయన నేర్పినట్లే ఫలానా సమాధి స్థితికి చెందిన మంత్రాలను ఉచ్చరించి ఆయన బాహ్య శృతి పొందిన తర్వాతే నా భయాందోళనలు తొలగిపోయేవి. కానీ ఆయన ఎప్పుడు సమాధి మగ్నులవుతారో తెలియనందున కొన్ని సమయాలలో రాత్రంతా మేల్కొని ఉండేదాన్ని. నా ఈ అగమ్య గోచర పరిస్థితిని గురుదేవులు క్రమంగా అర్థం చేసుకున్నారు. నెలలు గడిచినప్పటికీ వారి సమాధి స్థితులకు అనుగుణంగా నేను సర్దుకోలేకపోతున్నానని గ్రహించి ఆ తర్వాత తమ గదిలో ఉండడానికి నన్ను అనుమతించలేదు. తమ తల్లితో పాటు నహబత్తులోనే ఉండమన్నారు. అవతార పురుషులు తాము ఒక్కరుగా అవతరించరు. వారి అవతార ఉద్దేశకారం కొనసాగించడం కోసమని వారితో పాటు కొందరు ఆచార్యులు కూడా ఏతెంచుతారు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.